మీ హిరణ్యాక్షుడైనా ఇంకోడు ఎవడైనా ఈ రకంగా ఇతరులను ఇబ్బంది పెట్టనటువంటి ధర్మాన్ని ఆచరించాలని చెప్పని ఉంటారు. ఎక్కడ చెప్పండి. రాముడు ఒక రకమైన స్వార్థం, రాముడిని ఇబ్బంది పెట్టాడు. హిరణ్యకృష్ణుడు ఒక రకమైన స్వార్థం, విష్ణుమూర్తిని దుర్మార్గంగా చేశాడు. ఒక్కొక్కడు తీసుకుంటే ఒక్కో రకమైనటువంటి ఒక్కడు నిస్వార్థంగా రాక్షసుడు ధర్మాన్ని ఆచరించిన వాళ్ళు ఎత్తని. కాబట్టి మీది ధర్మం కాదు, దాన్ని అధర్మం అని అంటారు. స్వార్థం. నన్నయ్య గారు అందుకే భారతంలో చెప్తాడు, ధర్మ నిరూఢికి అదంభవృత్తి ఉన్నది. కానీ ఇవాళ కూడా దుర్మార్గం ఏంటంటే వాడు చండీయాగం చేస్తే పెద్ద కటౌట్లు పెట్టి చండీయాగం చేస్తున్నారు. ధర్మాన్ని చేయాలంటే ముందు అదంభవృత్తి ఉండాలి, డాంబికం లేకుండా ముందు ధర్మాన్ని చేయాలి. నిస్వార్థంగా సేవా దృక్పథంతో ఉంటే అన్యాయమే చేసుకుంటారు. ఎందుకంటే యోగక్షేమం వహామ్యం అని ఆయనే చెప్పాడు కదా. మీకు ఎందుకురా నన్ను వదిలేసేలా కన్నాడు కదా పిచ్చోళ్ళు మీరు, నాకు వదిలేకుండా మనం మీరే చేస్తున్నారు కాబట్టి కష్టపడుతున్నారు, నాకు వదిలేసేయండి. అప్పుడు వాడిగా గురుగారి దగ్గర నమస్కారం పెట్టి పాదాలకు బయటకు వస్తాడు. ఇవాటికి రహస్యం తెలిసింది అనుకుంటాడు. ఏం రహస్యం తెలిసింది? ధర్మము తప్ప విజయానికి మరొకటి కాదు. మేం చేసేది ధర్మం కాదు. దేవతలకు ఎందుకు విజయం వస్తుంది? ధర్మాన్ని చేస్తున్నారు కాబట్టి, నిత్యం యజ్ఞయాగాది కర్మలు చేస్తూ మానవుల యొక్క క్షేమాన్ని చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు విజయం వస్తుంది. శుక్రాచార్య చూడగా చెప్తాడు, ఇంకా 10 యుగాలు ఇచ్చిపోయినా మీకు మాత్రం విజయమిగా. ఎందుకంటే కారణం లేదు కాబట్టి కార్యం రాదు. ఏం కారణం? నిస్వార్థ ధర్మం కారణం విజయానికి. అది మీకు లేదు కాబట్టి రాదు. అనగానే దండం పెట్టి బయటకు వచ్చి ఒకసారి ఏం చేస్తారంటే, అమ్మయ్య ఇప్పటికీ నాకు రహస్యం తెలిసింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నేనేం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? నేను చెప్పాలి, మనమే చెప్పాలి. కానీ రాక్షసుడు ఎవడు? అందుకే మనం అప్పుడు మనిషివా రాక్షసుడు అంటుంది. రాక్షసుల ప్రవృత్తి విపరీతంగా ఉంటుంది. ఆలోచన విధానమే రాక్షసుడికి విరుద్ధంగా ఉంటుంది. వాడు బ్రహ్మాండంగా ఆలోచించాడు, అమ్మయ్య ఇప్పటికీ నేను ఉద్ధరించబడుతున్నాను. ఏం ఉద్ధరించబడుతున్నాను? దేవతల విజయం అనేది ధర్మం వల్ల కలుగుతుంది కాబట్టి ఎట్లా అయినా చేసి దేవతల చేత ధర్మాన్ని ఆచరింపకుండా చెయ్యాలి. ఎంత విచిత్రం చేయాలి. నవ్వుతున్నాం కానీ వాడు అదే చేశాడు. ఇప్పుడు అదే చేస్తుంది. 95% మంది మనం బాగుపడదాం అనుకుంటారు. పక్కోడు బాగుండకుండా ఉంటే వాడు ఒక్కసారి విరమించాడు. పక్కింటి పిల్లవాడు స్కూల్కి పోకుండా ఉంటే వీడు ఆహా అంటాడు. మన పిల్లవాడు స్కూల్కి పోకుండా తలకాయ కొట్టుకుంటాడు. 2 స్కూల్కి పోవాలి. ఇదే వాడి ఆలోచన విపరీతంగా వచ్చి ఎట్లానైతే ఇప్పుడు నేను దేవతల్ని ధర్మము ఆచరించకుండా చేస్తే ఏమవుతుంది? వాళ్ళకు విజయం అప్పుడు ఏమవుతుంది? నాకు అదే నా విజయం. జాతి ఉంటాలి. జాతి మొత్తం టాప్ 2 వాడు ఉమాసన్నిధిలో దుర్గమ కథితో రామ అని చెప్పుకుంటూ వస్తాడు బ్రహ్మాండంగా వేదవ్యాస భగవానుడు. ఇది చరిత్రరా. ఆడు ఏం చేస్తాడు? పోయి ఆయన ఆ ధర్మానికి మూలమేమిటి? వేదాలు. ఆ దేవతల వేదాలు దొంగిలించుకొని పారిపోవడమే ఆలస్యం. దేవతలకి వేదాలు లుప్తమయ్యాయి, ధర్మం లుప్తమైంది. ధర్మం ఎప్పుడైతే లేదో యజ్ఞము యాగము లేదు. ఎప్పుడైతే యజ్ఞాలు లేవో యజ్ఞాద్భవతి పర్జన్య, వర్షాలు లేవు. పర్జన్యాదన్న సంభవ, పంటలు లేవు, భోజనాలు లేవు. లోకాలన్నీ నాశనం అయిపోయాయి. ఆహాకారాలు చేస్తూ దేవతలంతా ఈ దుర్గముడు చేసిన పనికి భయంకరంగా రోధిస్తూ అంతా కూడా పరాశక్తి గురించి ప్రార్థన. అమ్మా ఏమిటంటే ఒకసారి పరాశక్తి బుద్ధిలో యోగ దృష్టితో చూస్తే ఏం జరిగింది? మొత్తం ఈ కథ అంతా కనపడుతుంది. వీడు పోవడం, ఆ శుక్రాచార్యుడు చెప్పడం, వాడు చేసిన పని జరిగిన నష్టం అప్పుడు అనుకుంటుంది. అందుకే అపాత్ర ఉపదేశము అపాత్ర దానము పనికిరాదు. మూర్ఖుడికి మంచి విషయాలు చెప్పొద్దు ఎప్పుడు కూడా. ఎన్ని అనుభవిస్తున్నాం బిడ్డ లోకంలో మనం. చెడ్డవాళ్ళకి మంచి విషయాలు చెప్తే వాడు బాగుపడ్డు, వాడిని బాగుపడకుండా చేస్తాడు. అప్పుడు అమ్మ అనుకుంటుంది, అమ్మ బాబోయ్ ఈ శుక్రాచార్యుడు చేసినటువంటి ఈ ప్రమాదం వల్ల ఇవాళ ఎంత నష్టం జరిగింది, లోకం అంతా ఆగమైపోయింది, ప్రాణులన్నీ గందరగోళంలో పడిపోయాయి అని చెప్పి అమ్మ ఒక్కసారి ఇక లాభం లేదు ఎక్కడున్నాడు చెప్పి చూస్తున్నాడు. వాడు ఆ వేదాలు ఎత్తుకొని ఇక మళ్ళీ జీవితంలో దొరకొద్దని వాడు పారిపోతున్నాడు. వాడు ఆహా ఎటుపోతావురా నువ్వని తూర్పున, ఆగ్నేయంలో, దక్షిణంలో, నిరుతిలో, పశ్చిమంలో, వాయవ్యంలో, ఉత్తరంలో, ఈశాన్యంలో ఎన్ని దిక్కులయ్యాయి? 8 దిక్కులు. పైన కింద ఎన్ని అయ్యాయి? 10. ఇప్పుడు మనం చేసిన 10 శక్తులు పుట్టుకొచ్చాయి. ఇది రెండో కథ.
ఆ శక్తుల యొక్క అవతారం ఎందుకు జరిగిందో చూడండి. మొన్న విన్న దాంట్లోనేమో ఒక అహంకారం పురుషుడైనటువంటి దక్ష ప్రజాపతి యొక్క దుర్మార్గము పోగొట్టి శివుడి యొక్క భయాన్ని తొలగించేటువంటి శక్తులుగా మొన్నటి కథలో విన్నాం. ఇవాళ ఏమిటంటే ఎవడైతే అధర్మవర్తనుడై మంది యొక్క క్షేమాన్ని కోరకుండా, చాలామంది నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు. అయ్యా కామారెడ్డి వాళ్ళు ఒక రకమైనటువంటి బాధ. కామారెడ్డి ఎక్కడ ఏ బాధని వాళ్ళు చెప్పను, నా సంకల్పంలోనే వస్తాయి మీకు అన్నీ కూడా. ఒక బాధ బోయిన్పల్లి వాళ్ళు ఒక రకంగా, సంగారెడ్డి వాళ్ళు ఒక రకంగా, ఇలా ఇలా ఇవన్నీ దీని కారణం. ఇదే కారణం, అర్థమైంది. ఇదే కారణం. దాన్ని నరదృష్టిని ఓడన్నాడు, శత్రువు అని ఓడన్నాడు. ఏమీ లేదు. అమ్మ ఒక్కసారిగా ఈ దశ మహావిద్యా రూపంలో వచ్చి ఆ దుర్గముడు అనేటువంటి రాక్షసుని సంహరించి వేదాల్ని తీసుకెళ్ళి మళ్ళీ అప్పచెప్పి ధర్మాన్ని చేసి లోకాన్ని క్షేమం గావించి. అమ్మవారి యొక్క అవతారం దేనికి వచ్చిందో తెలుసా మనకు? ఈ పదే కాదు, ఇంకా చాలా అవతారం ఎందుకు వచ్చింది తెలుసా? అమ్మవారే చెప్పింది. ఎట్లాగైతే భగవద్గీతలో చెప్తాడు కదా పరమేశ్వరుడు, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఆయన అంటాడు. అంతకన్నా ముందు ఈ అమ్మ ఈమెనే చెప్పింది. ఆ ముసల ఈమె చెప్తే విని ఆయన చెప్పాడు. ఈమెం చెప్పింది తెలుసా? వేద సంరక్షణం కార్యం అవతారై అనేకశః. ఈ వేదరూపమైన ధర్మాన్ని రక్షించడం కోసమే నా అన్ని అవతారాలు అని చెప్పి అమ్మ చెప్పుకొచ్చింది. కాబట్టి ఈ దశ మహావిద్యలు కూడా అధర్మం అనేటువంటి దుర్గముని సంహరించి ధర్మం అనేటువంటి వేదాన్ని రక్షించి అందరినీ క్షేమంగా ఉంచడానికి ఉపయోగపడేటువంటి శక్తులే దశ మహావిద్యలు. వాటి అనుష్ఠానం ఏమిటా దశ మహావిద్యలు? కాళీ అనండయ, తార, చిన్నమస్త, శ్రీ విద్య, భువనేశ్వరి, భైరవి, బగల, ధూమ్ర, మాతంగి, కమల. ఈ 10 కూడా మనకు ఎవడో అధార్మికంగా మనం అందుకే మీ అందరూ కూడా చెప్తున్నాను, అయ్యా మీ సంకల్పం ధార్మికమైతే చాలు అమ్మ మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. అందులో బగళ అంటే ఏమీ లేదు. బగళ